ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో తన మనసు మలుచుకోవడానికి వచ్చిన వ్యక్తి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. కవిత వారు కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని ఇప్పటికే స్థాపించుకున్నారు. అదే కాకుండా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశ విదేశాల్లో విస్తరించడానికి ఎంతో కృషి చేశారు. కవిత గారు చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. కవిత గారు, అసలు రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. రాజకీయాల్లోకి రావాలని వస్తానని ఎప్పుడు అనుకోలేదు అసలు వాస్తవానికి. కాకపోతే మా బ్రదర్ రామనాయక్ మాత్రం ఫస్ట్ నుంచి రావాలి, ప్రజా జీవితంలో ఉండాలి అనేటటువంటిది ఒక ఆలోచన ఉండే, కానీ నాకెప్పుడు లేకుండే. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే వేలాది మంది యువకులు కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారో, అట్లా నేను కూడా ఏదన్నా ఉద్యమంలో కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి వచ్చాను. వాస్తవానికి నాన్నను కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు, చెప్పలేదు. 2006లో కేసీఆర్ గారి బై ఎలక్షన్ వచ్చిందండి. అప్పుడు యూపీఏ నుండి తెలంగాణ ఇవ్వకపోవడంతో వారు వైదొలిగి బై ఎలక్షన్ వచ్చింది. దాంట్లో ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి పనిచేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ ఎలక్షన్లో దేశ విదేశాల నుంచి వేలాది మంది తెలంగాణ యువకులు పాపం వచ్చి పనిచేశారు. అరే ఇదేంటి, నేను ఇక్కడే ఉండి ఇంట్లో ఉండి నేను పనిచేయకపోవడం ఏంటి అని ఒక ఫీలింగ్, అంతే. అంత తప్పితే అసలు ఏదో అయిపోతుంది, రాష్ట్రం వస్తుంది, రాజకీయాల్లోకి వస్తాం, ఇటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయాలి, పనిచేస్తూ వెళ్ళామంతే. మిగతా అంతా జరుగుతూ పోయింది. మీరు ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళారు. అవునండి. అమెరికాలో కూడా ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ దీంతో ఓ బ్రహ్మాండమైన ఏదో సంస్థలో ఒక గొప్ప ఉద్యోగం వచ్చి ఉండేది, జీవితం హాయిగా ఉండేది, పిల్లలు కూడా గ్లోబల్ చిల్డ్రన్ అయి ఉండేవాడు, హ్యాపీగా జీవితం సాగేది. కానీ రాజకీయాల్లో చాలా అన్సర్టనిటీ. ప్రతి 5 సంవత్సరాలకి ఎండర్స్ చేయాలి జనం మిమ్మల్ని ఒక పదవిలోకి దేనికైనా రావాలి అంటే. ఇంత అన్సర్టనిటీ లైఫ్లోకి రావాలని వచ్చేటప్పుడు ఏం ఆలోచించలేదా? అంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఒక ప్యాషన్తో కూడినటువంటి బ్యాక్గ్రౌండ్ కదండి. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేటప్పుడు దూకేసాం అంతే, ఏం ఆలోచించలే. రేపేంటి, ఎలా అవుతుంది, ఇప్పుడు మనం ఇందులో ఏం పని చేయాలి, మన రోల్ ఏంటి, అటువంటి ఆలోచన లేకుండే. సో ఇప్పుడు కూడా ఏమైపోయిందంటే ఆ కంటిన్యూషన్లో ప్రజా జీవితంలో రేపేంటి అన్న ఆలోచన లేదు. ఇవాళ నా చేతిలో ఉన్న టైంలో నేను తెలంగాణ ప్రజల కోసం ఏం చేయగలుగుతాను, ఎట్లా చేయాలి, నా బాధ్యత ఏంటి, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో నేను 100% పనిచేస్తున్నానా లేదా, అదొక్కటి తప్పితే రేపు ఏమవుతుంది, రేపు ఫ్యూచర్ ఏంటి, అన్సర్టనిటీ ఏంటి, కెరీర్ ఏంటి, ఇట్లాంటి ప్లానింగ్ లేదండి. ఎందుకంటే ఒక బలమైనటువంటి విశ్వాసం మా నాయకుడి మీద మాకుంది. కేసీఆర్ గారిని చూసి ఇన్స్పిరేషన్తో రావడం తప్పితే పర్సనల్గా ఎజెండా అసలు లేదు, ఉండదు కూడా. మా పార్టీలోనే చాలా మందిలో మీరు చూసినట్టయితే ఆ నేచర్ కనపడుతుంది మీకు. ఒక పొలిటికల్ లీడర్ లాగా నా ప్లానింగు, నేను ఇట్లా మినిస్టర్ అవ్వాలి, నేను ఇది అవ్వాలా, ఇట్లాంటి ప్లానింగ్ ఉండదు మాలో ఎవరిలో. సో ఆ ప్యాషన్తో పనిచేసే వాళ్ళం కాబట్టి ప్రజా జీవితంలో చాలా మంది ఒక పదం వాడుతూ ఉంటారండి, కమిట్మెంట్ అని. కాకపోతే మా టీఆర్ఎస్ పార్టీలో మాత్రం డెడికేషన్ ఉంటుంది. కమిట్మెంట్ ఏమో ఒక వాగ్దానం, మీతో నాకు జరిగేటటువంటి ఒక ఒప్పందం వాగ్దానం. డెడికేషన్ ఏమో అంకితభావం, కంప్లీట్గా ఇంకా అంకితం అయిపోవడం. 100కి 100% తెలంగాణకే ఈ లైఫ్ అన్నది ఫిక్స్ అయిపోయాం. పదవులు ఉంటాయి, పోతాయి, అన్నీ జరుగుతుంటాయి, ఇంకా ప్రజలతోనే అన్నది మాత్రం డిసైడెడ్. సో అదే జరుగుతుంది రేపు. ఇప్పుడు నార్మల్గా నాన్నగారేమో ఆయన రాజకీయాల్లో ఉన్నారు మొదటి నుంచి కూడా. సో పిల్లలకేమో స్వేచ్ఛ ఇచ్చారు, మీ లైఫ్ మీది, మీరు రావాలంటే రండి, మీరు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండండి అని చెప్పేసి. కానీ మీరు మదర్ ముఖ్యంగా, సరే కేటీఆర్ గారు అంటే ఆయన మేల్ చైల్డ్ కాబట్టి ఎట్లా ఇది కావచ్చు, మీరు వచ్చేటప్పుడు తన నుంచి ఏమి మీకు ఎందుకు దీంట్లో రావటం హ్యాపీగా ఉంది కదా జీవితం అనిపించలేదా? మా అమ్మగారైనా నాన్నగారైనా చాలా ఇండిపెండెంట్గా పెంచారు మమ్మల్ని. ఎవరు కూడా నువ్వు అమ్మాయి కాబట్టి నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అబ్బాయి కాబట్టి ఇది చేయాలి, నీకు లిమిటేషన్స్ ఉంటాయి లైఫ్లో అన్నటువంటి పరిధులు ఎప్పుడు మాకు చెప్పలేదు. ఉంటాయనే ఊహ కూడా మాకు లేదు. నాకు చాలా నా విషయంలో పెద్ద అదృష్టం ఏంటంటే మా భర్త గారు కూడా అలాగే దొరికారు. ఏదో పరిధులు పెట్టి నువ్వు అమ్మాయి కదా నువ్వు ఇది చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే నేను తెలంగాణ జాగృతి పెట్టాలనుకున్నానో నాన్నతో మాట్లాడలే, కానీ మా ఆయనతో మాట్లాడు, పెట్టొచ్చు అంటారా, నేను బయటికి వెళ్ళొచ్చు అంటారా, ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు చేయగలుగుతావు, నీకు చేసే కాన్ఫిడెన్స్ ఉంది, నీకు క్లారిటీ ఉంది, తెలంగాణ మూమెంట్లోకి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, అదే చెప్పు ప్రజలకు, అదే పని చేయని వారు ఇచ్చారు ఫ్రీడమ్. నాన్నగారితో నేను ఆల్మోస్ట్ ఒక 1.5-2 years తర్వాత చెప్పాను అనమాట, ఇట్లా అనుకుంటున్నాను, ఈ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాను అంటే. ఏమనలేదు నాన్నగారు, చెయ్యి నీ ఇష్టం అన్నారు అంతే. అంతమించి సపోర్ట్ కానీ లేకపోతే ఐడియాని మార్చడం కానీ అటువంటిది ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అట్లా పెంచారండి మమ్మల్ని. సో మదర్ సైడ్ నుంచి కూడా ఏమీ లేదు? అబ్సల్యూట్లీ నథింగ్. ఒకసారి యూఎస్ పంపుతా అంటే మాత్రం అమ్మ ఏమన్నారంటే, ఎంఎస్కి నాన్న యూఎస్ పంపుదామంటే, పెళ్లి కావాలి కదా, పెళ్లి చేసి పంపండి, అమ్మాయిని ఇట్లా పంపడం ఎందుకు మాస్టర్స్కి అన్నారు. నాన్న మాత్రం లేదు, దానికి తెలియని ప్రపంచం, నీకెందుకు టెన్షను అని చెప్పి పంపారు. సో ఆ ఒక్క దగ్గర అమ్మ మటుకు అంటే కన్సర్న్ ఉంటుంది కదా మదర్కి, న్యాచురల్లీ కొంత పెళ్లి కావాల్సిన అమ్మాయి అన్నది
అంతకు మించి ఇంకెప్పుడు కూడా ఆవిడ నన్ను రెసిస్ట్ చేయడం కానీ నువ్వు ఇచ్చేయకు అనడం కానీ ఎప్పుడు లేదండి. ఇంకా చాలా ఓపిక అమ్మకి. ఎప్పుడు ఒకటే చెప్తారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అత్యంత పేదవాళ్ళకు ఫస్ట్ హెల్ప్ చేయండి, మీకు దేవుడు ఏదో అవకాశం ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అందరికన్నా ఎక్కువ అవసరం ఎవరికి ఉంటుందో వాళ్ళని చూడండి ఫస్ట్, ఉన్నోళ్ళని అందరు చూస్తారు, లేనోళ్ళని చూడండి అని ఎప్పుడు చెప్తుంటారు అమ్మ, నాకైనా అన్నకైనా ఎక్కడైనా కూడా. సో అది బాగా ఉందండి, ఇంట్లో సపోర్ట్ ఉంది, ఇంట్లో ఒక ఫ్రీడమ్ ఉంది. సో ఈ జాగృతి పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అదే అండి, 2006లో నాన్న బై ఎలక్షన్లో పనిచేసినప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. చాలా అంటే తెలంగాణలో ఉన్న పేదరికం అప్పటి వరకు ఇక్కడే పెరిగినా ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే మేము కూడా కాన్వెంట్లలోనే చదువుకున్నాం. తర్వాత డాలర్ డ్రీమ్స్ ఒకటే మూస అనమాట, ఎంపీసీ చేయాలి, జిఆర్ఈ రాయాలి, టోఫెల్ రాయాలి, యూఎస్ వెళ్ళాలి, అదే చేసాం. అంటే ఒక్క 10 days కూడా వేస్ట్ చేయలేదు నేను. నా ఇంజనీరింగ్ అయిపోయిన 12th day ఐ వాజ్ ఆన్ ద ఫ్లైట్ టు యూఎస్. సో 3rd yearలోనే జిఆర్ఈ టోఫెల్ అన్నీ రాసుకుని అన్ని అడ్మిషన్స్ తెచ్చుకుని విత్ ఎయిడ్ వచ్చింది. సో వెంటనే వెళ్ళిపోయాను అనమాట. అంత ప్లాన్డ్గా ఉండేది కెరీర్. సో ఎప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తామని కానీ, మా నాన్నమ్మ చనిపోవడంతో ఊర్లతో సంబంధం తెగిపోయిందండి అసలు 8th 9th తర్వాత. సో మళ్ళీ 2006లో కేసీఆర్ గారు బై ఎలక్షన్ కోసం తిరిగినప్పుడే ఊర్లను మళ్ళీ దగ్గరగా చూసినప్పుడు షాక్ అయ్యా కొంచెం. అర్థమైందనమాట అసలు ఎంత కష్టం ఉంది, ఎంత ఇది ఉంది, ఇంత కష్టం వీళ్ళకు ఉన్నప్పుడు మరి మనం ఏం చేయకపోతే ఎట్లా అనే ఫీలింగ్ వచ్చింది. అప్పటికే నాన్న పొలిటికల్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. పార్టీలో రాజకీయంలో అంత ఆసక్తి లేకుండా సో ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎక్కువగా లేడీస్ కోసం పనిచేయాలి అన్న దాంతో కాన్సెప్ట్తో జాగృతి పేరు మొదలుపెట్టి, ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ జాగృతి అనే పేరు పెట్టినప్పుడు చాలా మంది డిస్కరేజ్ చేశారు. తెలంగాణ పేరు పెట్టకండి, మీకు ఫండ్స్ రావు, ఎయిడ్ ఎవరు హెల్ప్ చేయరు అంటే, నాకు ఎవరు హెల్ప్ చేస్తారని కాదు, దేవుడి దేవల్ల అంతో ఎంతో నేనే చేసే స్థితిలో ఉన్నా, నేను ఎంత చేయగలితే అంత చేస్తాను, కాబట్టి తెలంగాణ పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే అని తెలంగాణ జాగృతి అని పేరు పెట్టి సంస్థ మొదలుపెట్టి ఒక యాక్టివిటీ అనుకుంటూ వెళ్తే ఇవాళ చాలా వేల సంఖ్యలో కార్యకర్తలు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగే స్థాయికి వాళ్ళు రాగలిగారు. ముందు బతుకమ్మ పండుగను ఎందుకు దానికి స్ఫూర్తిగా తీసుకున్నారు? అంటే దీనికి ఎట్లా అంటే అండి, 2006 నుంచి నేను యుఎస్ నుండి వచ్చిన తర్వాత నిజంగా ఒక కనెక్షన్ పోయినట్టు అనిపించింది. సో చాలా విస్తృతంగా పర్యటన చేశాను. దాదాపు 1-1.5 కిలోమీటర్లు తెలంగాణ అంతా తిరిగాను. దాదాపు అన్ని జిల్లాల్లో అసలు మారుమూల ప్రాంతాలు అన్ని జిల్లాలు తిరిగి అసలు ఏంటి అంటే మనకు ఒక రీజన్, ఇవాళ రేపటి మా జనరేషన్తో ప్రాబ్లం కదా, ఏదైనా చెప్తే యూ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ ఫ్యాక్ట్, మళ్ళీ యూ హ్యావ్ టు రాటిఫై, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు ఫీల్. సో దానికోసం అని తిరిగి తెలంగాణ కల్చర్ ఎట్లా నెగ్లెక్ట్ అయింది, తెలంగాణ ప్రాంతంలో ఉన్న గుళ్ళు, గోపురాలు, పెద్ద మసీదులు అండి అప్పుడు ఇక్కడంతా నిజాం పాలన, అవన్నీ ఎట్లా పోయినాయి, చారిత్రక కట్టడాల పరిస్థితి ఏంటి ఇవాళ, అసలు తెలంగాణ పల్లె పదాల పరిస్థితి ఏంటి, తెలంగాణ పండగల పరిస్థితి, ఇవన్నీ ప్రాక్టికల్గా చూసాను. చూసిన తర్వాతనే అసలు ఎట్లా ఇది రిఫ్లెక్ట్ చేయాలి, నేను ఏంటి ఇక్కడ ఉన్న కల్చర్ని నెగ్లెక్ట్ అవుతుందన్న విషయాన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే, మొట్టమొదట తెలంగాణ జాగృతి నుండి మేము చేసినటువంటి ధర్నా సినిమాలలో తెలంగాణ భాషలను అవహేళన చేస్తున్నారు అన్న విషయం మీద మొదలుపెట్టాం. అవునండి. సో ఆ విషయంలో మొదలుపెట్టాం. ఆ తర్వాత సరే వాళ్ళు అవహేళన చేస్తున్నారని చెప్తున్నాం, కానీ అసలు మనదేంటో చెప్పాలి కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు, మనకు ఒక పండుగ ఉంది, బతుకమ్మ పండుగ, అది కూడా ఎక్స్క్లూజివ్లీ లేడీస్కి ఉంది, మరి దీన్ని ఎందుకు చెప్పకూడదు, దీన్ని ఎందుకు గర్వంగా మనము సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పకూడదు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. అంటే దానికి కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి బతుకమ్మ చేసుకున్నా నేను, మా నానమ్మ బతుకున్న రోజులు 8వ తరగతి వరకు ప్రతి పండగకి ఊరికి వెళ్ళేవాళ్ళం, దసరాకి. ఆ 9 రోజులు చెరువు కట్టకెళ్ళి వచ్చేవాళ్ళం ఆడపిల్లలందరూ. సో ఆ జ్ఞాపకాలు అన్నీ ఉండిపోయినాయి మనసులో. సో ఇది చేయాలి, ఇది చెప్పాలి ఇప్పుడు జనరేషన్ కన్నా ఆలోచనతో బతుకమ్మ పండుగ టేకప్ చేశాను. దీన్ని దేశ విదేశాల్లో కూడా బాగా ఎక్కువ కనెక్ట్ చేశారు ఫెస్టివల్ని, దాంతోపాటు జాగృతి యాక్టివిటీస్ కూడా బాగా కనెక్ట్ చేసినట్టున్నారు దేశ విదేశాల్లో అందరూ. కానీ ఇది పెట్టి ఈ కార్యక్రమాలను అయిన తర్వాత మార్పు ఎంతవరకు వచ్చింది? అంటే ఒక్కటి నేను గమనించాండి, Day 1 ఎప్పుడైతే 2007, 2008లో మొదలు పెట్టామండి సెలబ్రేషన్స్, అప్పటికిప్పుడు చూస్తే యంగెస్ట్ ఆఫ్ ది జనరేషన్ చిన్న పిల్లలు కూడా పికప్ చేసి పాటలు పాడడం, ఆ లంగావనీలు వేసుకోవడం. అంతకుముందు నేను 2008-9లో చూసినప్పుడైతే జీన్స్ ప్యాంట్లు వేసుకొని రావడానికి కూడా మొహమాట పడేవాళ్ళు అనమాట. అబ్బాయి ఇదో పండగన, కొద్దిగా బెరుకు, మనం చేయాలా, ఏమనుకుంటారో అన్నది. అది స్లోగా విడిపోతూ వచ్చింది. ఒక పక్క మూమెంట్ పికప్ అయింది ఈ 2009లో కేసీఆర్ గారి దీక్షతోని, మనది ఇది సాధ్యమే కానీ ఇవ్వడం లేదు పొలిటికల్గా అన్నటువంటి ఒక భావన వచ్చింది. ఇంకొక పక్క విమెన్ యాక్టివేట్ అయ్యారు, ఇంకొక పక్క దేశ విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా 2009 తర్వాత కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్ చేశారు కాబట్టి ఇవాళ మేము టైం చేసుకొని మేము కూడా అందరం హంగర్ స్ట్రైక్ చేస్తామని ఒక 60 దేశాల వాళ్ళు ఒకసారి చేశారు. అట్లా విదేశాల్లో ఉండేటటువంటి కమ్యూనిటీ అంతా కూడా లింక్ అయితే, జనరల్గా మనం ఏమనుకుంటాం, విదేశాలకు వెళ్ళారంటే వాళ్ళు చాలా మోడర్న్గా ఉంటారు, చాలా పాష్గా.
అక్కడ వాళ్ళే సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇది మనది కదా, చాలా గొప్పది కదా, మ్యూచువల్ అనమాట ఫీలింగ్. అవును, అవును. అవన్నీ ఇటు అటు అటు ఇటు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా తోడవడంతో స్పష్టమైన మార్పు యంగర్ జనరేషన్లో కనపడిందండి నాకు. ఓకే. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా 4th 5th తరగతి అమ్మాయిలు కూడా అద్భుతంగా బతుకమ్మ పాటలు పాడడం, ఖచ్చితంగా ట్రెడిషనల్గా డ్రెస్ అయి రావడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఇట్ పేడ్ ఆఫ్ అనిపిస్తుంది అండి. చాలా హార్డ్ వర్క్ చేసాం స్టార్టింగ్లో అయితే. ఒక్కో కార్యక్రమంలో 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదండి స్టార్టింగ్ 1-2 years. చాలా భయపెట్టారు కూడా, ఇదేంటి ఇదేంటి అది ఇది అని కొద్దిగా హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు కార్యక్రమం పెట్టడం ఆలస్యం అండి, వేల మంది రావడం అన్నది అంటే దే ఆర్ ఓనింగ్ ఇట్, మాది మన పండగ అని ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి అది సాధ్యం. దేశంలో ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా విమెన్ పార్టిసిపేషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత వర్గాలు ఏమన్నానండి, కొద్దిగా ఎకనామికల్లీ రిచ్ సెక్షన్స్ వచ్చేటప్పుడు విమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. జాగృతి తెలంగాణ ఉద్యమంలో విమెన్ పార్టిసిపేషన్ చేయడంలో ఏ రకమైన పాత్ర పోషించింది? అంటే ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ పెట్టే ముందు అది కూడా ఒకసారి ఆలోచించాం. బతుకమ్మ కన్నా ముందు ఒక దగ్గర వెళ్ళి ప్రొటెస్ట్ చేసాం ఈ విషయాన్ని. ఇది డెవలప్ అయింది అనుకోవచ్చా జాగృతి ద్వారా? డెఫినెట్గా కదండి, డెఫినెట్గా. అది కూడా ఎట్లా అంటే ఒక సాఫ్ట్ పవర్ లాగా, మనం ఏదో ధర్నాలే చేయాలి, ఏదో పోలీసులతో తన్నులే తింటేనే మహిళల పాత్ర ఉన్నట్టు కాదు. సాఫ్ట్గా మనము తెలంగాణ కావాలని ఎట్లా చెప్పాలి అని ఆలోచించినప్పుడు, నువ్వు బతుకమ్మ ఎత్తు చాలు నాకు తెలంగాణ కావాలని చెప్పినట్టు, నువ్వు బోనం ఎత్తు చాలు తెలంగాణ కావాలని చెప్పినట్టు అనేది ఎక్కువగా ప్రాపగేట్ చేశాను. నేను ఎన్నిసార్లు బతుకమ్మ స్పీచ్లలో మీరు ఎక్కడ చూసినా కూడా అదే చెప్పారు, బతుకమ్మ ఎత్తుకోండి మీద జై తెలంగాణ అన్నది ఒక చిన్న జెండా పెట్టండి, ఇంతకు మించి మీరు ఏం చేయక్కర్లేదు. మీరు అది చెప్తే చాలు, ఇన్ని వేల మంది ఆడబిడ్డలు బతుకమ్మలు ఎత్తుకున్నారంటే ఇన్ని వేల మందికి బతుకమ్మ అది తెలంగాణ కావాలనేటటువంటి ఒక భావన ఉందన్నటువంటి విషయం ఆంధ్ర పాలకులకు అర్థమవుతుంది. పాయింట్ 1. పాయింట్ 2, ఒక లేడీగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నా కుటుంబం అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నాతో. ఫాదర్ మాట్లాడితే చాలాసార్లు ఫాదర్తోని మొత్తం అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మదర్ మాట్లాడిందంటే మాత్రం పిల్లలు, భర్త, మొత్తం కుటుంబం, అత్తగారు కానీ మామగారు కానీ అందరు కుటుంబం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఒక్క ఆడబిడ్డ వచ్చి బతుకమ్మ ఎత్తుకుందంటే ఆ కుటుంబం తెలంగాణ కావాలని కోరినట్టే. ఈ మెసేజ్ చాలా డీప్గా ప్రాపగేట్ చేశాం. అయితే చాలా మంది కూడా అవును మేము డైరెక్ట్గా అన్నిట్లో రాలేం కదా, బతుకమ్మకు మాత్రం గ్యారంటీ వస్తాం. ఎంతో మంది అండి పాపం బతుకమ్మ వచ్చిందంటే బొట్టు పెట్టి చేతిలో 2 రూపాయలు పెట్టి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి. అంటే సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేయడం, ఇట్ ఈస్ నాట్ అబౌట్ షోయింగ్ ఆఫ్, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సపోర్ట్. బతుకమ్మ వస్తుందంటే ఇప్పుడు ఈసారి ఎక్కడెక్కడ చేస్తున్నావు, మా ఊరికి ఎప్పుడు వస్తావు, మరి మా ఇంటికి వస్తావా అని ఓనప్ చేసుకున్నారనమాట. అంటే ఏదో నేను ఎవరో వేరే అమ్మాయిని కాదు, మా ఇంట్లో పిల్లలే అన్న స్థాయి వరకు వెళ్ళిందంటే అది కేవలం ఏంటంటే ఆ తెలంగాణ భావన, తెలంగాణ భావజాలం. దాంతోపాటు బతుకమ్మ అరే మనది కదా, మర్చిపోయాం కదా అని అందరూ చాలా మంది జెంట్స్ నాతో చెప్పేవాళ్ళు. అంటే తెలంగాణ అన్నదమ్ములందరూ కూడా ఇది అవునక్క, అప్పుడు మేము చూసేవాళ్ళం చెరువు కట్టలకి వెళ్ళి మేము కూడా. అంటే అందులో మగవాళ్ళ పార్టిసిపేషన్ కనపడకుండా ఉంటుంది. పొద్దున పూలు తేవడం దగ్గర నుండి మళ్ళీ అందరూ ఆడుతూ ఉంటే వెళ్ళి నిలబడడం చూడడం. ఒకవేళ బతుకమ్మ మరీ బరువు అయిపోతే మగవాళ్ళు ఎత్తుకుంటారు. సో ఇవన్నీ కూడా చూశారు కాబట్టి చెప్పేవాళ్ళు. ఒక సందర్భంలో గుర్తుంది నాకు, మన జయశంకర్ సార్ చెప్పేవాళ్ళు. ఆయన హైదరాబాద్కి వచ్చిన కొత్తలో 1960sలో ట్యాంక్ బండ్ బతుకమ్మ తెల్లారిపోతే ట్యాంక్ బండ్ నిండా పూలు కనపడేవాట. తర్వాత తగ్గిపోతూ వచ్చిందమ్మా, నువ్వు ప్రారంభించాక మళ్ళీ ట్యాంక్ బండ్లో పూలు కనపడతా ఉన్నాయి, నాకు చాలా సంతోషంగా ఉందని ఒక మాట చెప్పారు. చాలా టచింగ్ అనిపించింది నాకు. అంటే మగవాళ్ళు కూడా బయటికి చెప్పకపోయినా మనదేదో మిస్ అయిందన్న ఫీలింగ్లో ఉన్నారు. సో అందరు కనెక్ట్ అయ్యారు దాంతో. నార్మల్గా ఒక ఉద్యమం నిర్మాణంలో కేసీఆర్ గారు అనేక వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎన్నో చేసేవారు. కేవలం ప్రజలను మొబిలైజ్ చేసి మాట్లాడటం అనేది కాకుండా ఢిల్లీలో ఏం చేయాలి, తెలంగాణకు వస్తే జిల్లాలో ఏం చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఈ బతుకమ్మ యాక్టివిటీ, జాగృతి యాక్టివిటీలో కూడా ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఇలా చేయని వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు ఏమైనా వచ్చాయా? ఆయన ఆ విషయంలో మాత్రం ఎప్పుడు నాకు చెప్పలేదు. నేను ఫస్ట్ టైం బతుకమ్మ చేద్దాం అనుకున్నప్పుడు మొత్తం పోస్టర్ అంతా రెడీ చేసి తీసుకెళ్ళి నాన్నకు చూపించా, ఇట్లా అనుకుంటున్నాను అని. చూశారు, 5 minutes చూసి మహబూబ్ నగర్ టౌన్లో తక్కువ ఆడతారమ్మా బతుకమ్మ, ఈ ఒక్కటి మార్చి షాద్ నగర్ పెట్టుకో అని, అదొక్కటి ఇది మార్చు అని చెప్పారు. అంతకు మించి అసలు ఇదేం ఫార్మాటు, ఇన్ని రోజులు ఏంటి, ఇట్లా ఎట్లా తిరుగుతావు, ఎలా చేస్తావు, నథింగ్, ఏమీ అడగలేదు అన్నమాట. నేను హ్యాపీగా వచ్చి వెళ్ళి మొత్తం పండగంతా చేసుకొని వచ్చా. వారికి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఒక్కసారి మాత్రం గుర్తుందండి నాకు, నాన్న నందిని సిద్ధారెడ్డి గారు ఇద్దరు కూర్చున్నారు, టీవీలో చూస్తున్నారు. ఫైనల్ డే ట్యాంక్ బండ్ మీద జరిగే బతుకమ్మది. ఇంకా నేను ఫినిష్ చేయలేదు, అప్పటికే నాన్న ఫోన్ వచ్చి అసలు ఇది ఎట్లా సాధ్యమైంది, ఇన్ని వేల మంది ఎట్లా వచ్చారు ట్యాంక్ బండ్ మీదకి, లేడీస్ ఇంతమంది రావడం అన్నది నాట్ ఏ జోక్, యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అని చెప్పారు. ఎక్కడో పేదవర్గాల పల్లెల్లో ఆడుకునే బతుకమ్మని
కవిత గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా వారు క్యాప్చర్ చేశారన్న విమర్శలు కూడా చదివాం. అప్పుడు అటువంటిప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే వాళ్ళ గ్రామీణ జీవితం తెలియదండి ఆ విమర్శలు చేసేవాళ్ళు. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకుంటా అంటే బతుకమ్మ విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నేను ఆడుకున్నా. నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో చూసా. అందరం కలిసి ఆడాం. ఎవరు ఒకరు ఇట్లా నిలబడి ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ కులం ఆ కులం అని ఉండదు. అందరూ వచ్చి పట్టి ఆడడమే. అప్పటి వరకు అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారైనా, అదే ఇంటి యజమానురాలైనా ఇద్దరు కలిసి ఆడుకుంటారు బతుకమ్మ. భుజం భుజం తట్టుకునే ఆడుకుంటారు. తెలంగాణలో మీరు ఇప్పటికి కూడా చూస్తారండి ఆ కులాలు అంటారా ఇది తక్కువ ఉంటుంది చాలా కల్చర్. సో అన్ని కులాలు అందరం కలిసి ఆడేవాళ్ళం. ఆ గ్రామీణ వాతావరణం చూడనటువంటి వాళ్ళు కేవలం ఇప్పుడు కేసీఆర్ గారిని తిట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈవిడ ఏదో చేస్తుంది కదా, ఈవిడంటే ఆయన అంటే ఇండైరెక్ట్ దీనికోసం బెనిఫిట్ కోసమే తప్పితే నేను అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. నేనేదో పని కల్చరల్గా నా పని నేను చేస్తున్నా. ఏముంది అందులో విమర్శించడానికి? సో ఏదో విమర్శించాలి కాబట్టి కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి కాబట్టి చాలాసార్లు అన్నారు. కానీ నా కాన్ఫిడెన్స్ ఏముండే అంటే నేను చూశాను కదా మా ఊర్లో ఇదే కదా జరిగింది, అందరం కలిసి ఆడాం కదా, అన్ని చోట్ల అలాగే ఉంటుంది. అయితే రాను నాకు కొంత తెలిసి వచ్చింది ఏంటంటే కొన్ని గ్రామాల్లో చాలా వివక్ష. అయితే అటువంటి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకించి ఏం చేసేవాళ్ళం అంటే ఖచ్చితంగా ఒక దళితవాడకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఎందుకు మనం ఆడట్లేదు అన్నటువంటిది అన్ని కూడా కలుపుకొని అందరిని కలిపి ఆడేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ సమాజం వేరు. ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం చేసేటటువంటి ఫైట్లో అందరం కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాలి అనడానికి మాత్రం చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాను. కవిత గారు, ముఖ్యంగా మనం ఏ వృత్తిలో రావాలన్నా ఎట్లా రావాలన్నా సరే మొదటి నుంచి కూడా ఒక బిగినింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక ఎండ్ ఉంటుంది, ఆ తర్వాత దాంట్లోకి మనం ఏదైతే నేర్చుకున్నాం అదంతా ఉంటుంది. బట్ ఒక రాజకీయాల్లో మాత్రం మీరు డైరెక్ట్గా ఒక పార్లమెంటరీయన్ అయిపోయారు. ఇక్కడ ఒక గ్రామ సర్పంచ్గా లేరు, ఒక వార్డు మెంబర్గా లేరు, ఒక మున్సిపల్ కౌన్సిలర్గా లేరు, ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేగా లేరు, ఇలా వచ్చి పార్లమెంటరీయన్ అయిపోయారు. అటువంటప్పుడు దీన్ని ఎలా మనం విశ్లేషించుకోవాలి? ఏ వృత్తిలోనైనా అనుభవం అవసరం, రాజకీయాల్లో అవసరం లేదా? అంటే దీనికి ఒక్కటంటే మనము బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఇది ఆలోచన చేసుకోవాలంటే నిష్పక్షపాతంగా ఆలోచన చేసుకోవాలంటే భారతదేశ స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో డిస్కషన్ వస్తుంది. అంటే అంబేద్కర్ గారు గాంధీ గారు అని అంటారు కానీ ఓవరాల్గా కాన్స్టిట్యూషనల్ డిబేట్ జరిగినప్పుడు ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి సందర్భంలో చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలా, 10th పాస్ అయిన వాళ్ళకే ఇవ్వాలి, సో అండ్ సో కమ్యూనిటీస్కే ఇవ్వాలి అని కొంతమంది డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే చదువుకున్నారు, అవగాహన ఉంది కాబట్టి వీళ్ళు ప్రజల కోసమే. ఇంకొంతమంది ఏమన్నారంటే ప్రజలందరూ సమానం అని చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండాలి, దానికి జెండరు కాస్ట్ ఏం డిఫరెన్స్ ఉండొద్దు అన్నటువంటిది ఒకటి. అంటే ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత అల్టిమేట్గా అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఓటు హక్కు. యూనివర్సల్ ఫ్రాంచైజీ అనేది అయితే అంటామో మనం, ప్రతి ఒక్కరికి సమానమైన ఓటు హక్కు. మీ ఓటు ఎంత విలువ, నా ఓటు అంత విలువ. నేను ఏం చదువుకోకపోయినా మీరు పీజీ చేసినా నేను వేసే ఓటు మీరు వేసే ఓటు ఒకటే అవుతుంది. అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది. ఇవాళ మీరు ఒక మంచి ఉన్నత చదువు ఉండవచ్చు, నేనేమి చదువుకుందాన్ని అయి ఉండొచ్చు, కానీ ఆ గ్రామంలో ఉండేటటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితి నాకు తెలిస్తే నాకు కొంత సేవ చేయాలనేటటువంటి దృక్పథం ఉంటే రాజకీయాల్లోకి రావచ్చు అనేటటువంటి ఒక ఫ్రీడమ్ మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఎప్పుడైతే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందో, తెలంగాణ వచ్చింది, రేపటి నాడు మా గురించి మరి గట్టిగా మాట్లాడాలన్నా పని చేయాలన్నా ఎవరు ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి చాయిస్లో మమ్మల్ని అందరిని ఎన్నుకున్నారు. మేము నిజంగా ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న పార్లమెంటేరియన్స్లో మీరు తీసుకొని చూసుకుంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళం ఎవరు లేవు, ఫస్ట్ టైమర్సే చాలామంది ఉన్నాం. కానీ ఎందుకు ఇచ్చారు ప్రజల అవకాశం అంటే వీళ్ళు మాతో ఉద్యమంలో పనిచేశారు, రేపు కూడా మాకు మాట్లాడతారు, మాకేమైనా సమస్య ఉంటే చెప్తారు అన్నటువంటి ఒక విశ్వాసంతోనే ఓటేశారు. సో ప్రజా జీవితంలో ఉండేటటువంటి మాకు 10 సంవత్సరాలు ప్రజలతో తిరిగినటువంటి మాకు ఏదేమన్నా కానివ్వండి ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ. సో పార్లమెంట్లో లేచి ధర్నా చేయండి అంటే వేరే ఎంపీలు మోమాట పడతారేమో కానీ తెలంగాణ ఎంపీలు ఎప్పుడు మోమాట పడరు. 17 రోజులు నాకు గుర్తుందండి, అది హైకోర్టు కావాలంటే 5 రోజులు నిలబడ్డాం. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 సెషన్ అయిపోయే వరకు ఉట్టికి ఇట్లా మౌనంగా ప్లకార్డు పట్టుకొని, ఒక్క కెమెరా లేదు, ఒక్క ఫోటో లేదు, కానీ మేము వదిలిపెట్టలేదు. ఎందుకంటే మా ప్రజల ఆకాంక్ష ఇక్కడ చెప్పడానికి వచ్చాం. మా పని ఏంటి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ఎందుకు పంపారు ప్రజలు, అదే పని. ఆ ఒక్క విశ్వాసంతోనే ప్రజలు ఇవాళ నాకు ఓటేశారు అనుకుంటున్నా తప్పితే నాకేదో పెద్ద 2 కొమ్ములు ఉన్నాయి, పెద్ద క్వాలిఫికేషన్ ఉంది అన్నటువంటిది అయితే కాదు. ప్రజలతో ఉన్నాము, రేపు కూడా ఉంటామనే విశ్వాసం. పార్లమెంట్ సభ్యులుగా మొదటిసారి లోక్సభలో ప్రవేశించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా అనిపించిందండి. కాకపోతే ఒక డాంప్నర్ ఉండే, డాంప్నర్ అంటే గాలి తీసినట్టు ఒకటి జరిగింది. ఏంటంటే చాలా గర్వంగా అందరం వెళ్ళాం తెలంగాణ పార్లమెంట్ సభ్యులం. తీరా వెళ్ళాక చూస్తే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాశారు. అదేంటండి మా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిపోయింది కదంటే తర్వాత వచ్చింది, ఎలక్షన్ అయ్యాక వచ్చింది కదా, ఫార్మేషన్ డే తర్వాత ఉంది, June 2.
ఆ తర్వాత మారుస్తాం, ఇప్పుడు మాత్రం ఏపీ ఎంపీలుగానే మీరు ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. సో దాంతో కొద్దిగా గాలి అందరికీ దిగిపోయింది, కానీ బట్ దెన్ ఎప్పుడైతే June 2 అయిపోయిందో ఆ రోజు నుండి ప్రతి ఇష్యూలో, అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ క్వశ్చన్ పార్లమెంట్లో అడిగింది కూడా, సడన్గా చేయెత్తితే ఆవిడ స్పీకర్ అవకాశం ఇచ్చారు అడగడానికి. ఫస్ట్ క్వశ్చన్ అడిగింది కూడా నేను అదే అనమాట. ఇక్కడ అసలు ఇంత డేటా ఇచ్చారండి, ఇందులో ఎక్కడ తెలంగాణ పేరు లేదు, తెలంగాణ మీద డేటా లేదు. ఇవాళ తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రం, మరి దానికి సంబంధించి డేటా సపరేట్గా మీరు చూపించాలి కదా అని చెప్పాం. చెప్తే ఇంకా ఆ రోజు నుంచి పార్లమెంట్లో ఆ రోజు వెంకయ్యనాయుడు గారే లేసి రెస్పాండ్ అయ్యారు. వారు చెప్పారనమాట, అవునమ్మా మంచి పాయింట్, వీ విల్ మేక్ ష్యూర్ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చేటట్టుగా. తర్వాత నుంచి పార్లమెంట్లో వచ్చేటటువంటి రిప్లైస్ ఏవైతే ఇస్తారో, డేటా ఏదైతే ఇస్తారో ఎంపీలకి, సో తెలంగాణకు సపరేట్ కాలం పెట్టడం స్టార్ట్ చేశారన్నమాట. అట్లా సో బిగినింగ్ నుండి ప్రతి ఒక్క విషయం మా రాష్ట్రం అని స్ట్రెస్ చేయడం అలవాటు కాబట్టి, ఇవాళ పార్లమెంట్లో ఎవరైనా చూస్తే నా పేరు తెలిసినా తెలియపోయినా ఈమె తెలంగాణ ఎంపీ అన్నది మాత్రం తెలుస్తుంది అనమాట. అంత పెద్ద ఎత్తున తెలంగాణ ఎంపీలు అందరం కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ వచ్చాం. సో చాలా సంతృప్తిగా ఉంటుందండి, ఫెల్ట్ వెరీ ప్రౌడ్. తెలంగాణ డిక్లేర్ చేయడానికి ముందు కొద్దిగా ఆంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు కాస్త ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నారు అయిపోయిన తర్వాత? ఇప్పుడు అట్లేం లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం మా నాయకుడు మాకు చెప్పారు, నిన్నటి వరకు ఒక అధ్యాయం, రేపటి నుంచి ఇంకొకటి. ఇవాళ తెలంగాణ తెచ్చేంత మటుకు మన ప్రజల గురించి మాత్రమే మనం ఆలోచించాం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రజలు, మన సమూహం, మన రాష్ట్రం దేశంలో అందరు గౌరవించాలి. అంటే అందరితో మనం బాగుండాలి. దానిలో ఫస్ట్ అందరికన్నా ముందు మనం బాగుండాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ విషయం వచ్చినా కూడా మీరు చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి, చాలా నిబద్ధతతో ఆలోచించాలి. ఏదో శత్రు వైరుధ్యం అన్నటువంటిది కాకుండా మంచి ఫ్రెండ్లీ కాంపిటేటివ్నెస్ ఉండాలి. ఇంకో రాష్ట్రం, ఇప్పుడు మహారాష్ట్ర గురించి ఎట్లా ఆలోచిస్తారు, మహారాష్ట్రతో ఎట్లా కార్డియల్గా ఉంటారు, అట్లా ఏపీతో కార్డియల్గా ఉంటారు. అంతే తప్పితే మీరు ఏదో బ్యాక్గ్రౌండ్లో మనకు జరిగినటువంటి బిటర్నెస్ అంతా కూడా, ఆ చేదు అనుభవాలన్నింటినీ కూడా మీరు మర్చిపోవాలని Day 1 చెప్పారండి కేసీఆర్ గారు. ఆ రోజు వారు చెప్పారంటే ఈ రోజు వరకు కూడా మా ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా మేము ఇట్లా మాట్లాడింది లేదు, ఎక్కడ కూడా ఆ బిటర్నెస్ అన్నది చూపించింది. మీరు లోక్సభ సభ్యులుగా కాంటెస్ట్ చేసినప్పుడు, నిజామాబాద్ ఎంపీగా కాంటెస్ట్ చేసినప్పుడు కొన్ని ప్రామిసెస్ అయితే చేశారు. ఆ ప్రామిసెస్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయి? 100% అయినాయనే అనుకుంటున్నా అండి. ఎందుకంటే నేను యాజ్ అన్ ఎంపీ సపరేట్గా ఒక 4 ఇష్యూస్ ప్రామిస్ చేశాను నా ప్రజలకి. నేను ఒకదాన్నే కావచ్చు దేశంలో ఎంపీగా ఇది నా మేనిఫెస్టో అని నేను ప్రజలకు చెప్పడం జరిగింది. దానిలో 4 అంశాలండి ప్రధానంగా. మొట్టమొదటిది నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ సాధిస్తామని చెప్పాం, అది సాధించాము. రైలు నడుస్తుంది, ఇంకా అడిషనల్ రైళ్లు కూడా నడిపించేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాను. రెండవది, నాకు అప్పటికి తెలియదు ఇంకా మిషన్ భగీరథ చేస్తామని, కానీ నేను చేసిన ప్రామిస్ ఏంటంటే ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా నా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఇంటింటికి మంచినీరు అందిస్తాను. ఇది నాన్నగారు స్ఫూర్తితో చెప్పింది. నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 25 years క్రితం చేశారు ఆ పని. సో అది చెప్పాను నేను. ఆ స్ఫూర్తితో నేను ఖచ్చితంగా నా పార్లమెంట్ పరిధిలో ఇంటింటికి మంచినీరు ఇస్తా అని చెప్పి, నా అదృష్టం బాగుండి మిషన్ భగీరథ వచ్చింది. సో ఇప్పుడు ఇంటింటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది, అయిపోతుంది డిసెంబర్ కల్లా. మూడవది, నాకు బాగా దగ్గరగా ఉండేటటువంటిది రైతులకు సంబంధించి నిజామాబాద్లో ఇదివరకు నిజాం సాగర్తోని చాలా మంచిగా ఉండేదండి నిజామాబాద్ జిల్లా. మధ్యలో సరే ఈ 60 ఏళ్లలో జరిగినటువంటి డిస్టర్బెన్స్ ఏంటంటే సింగూర్ని తీసుకొచ్చి హైదరాబాద్కి కనెక్ట్ చేశారు. సో నిజాం సాగర్ కెనాల్స్ అన్నీ కూడా సరిగ్గా వాడుకలో లేకపోవడం, ఆయకట్టు అంతా కూడా క్షీణించిపోవడం, ఇదంతా చాలా ఇబ్బందులు జరిగినాయి. సో నిజాం సాగర్లో ఉన్నటువంటి ఆయకట్టు, అదేవిధంగా మన పోచంపాడు కావచ్చు, మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సాగుకు ఉండేటటువంటి భూమిని ఆల్మోస్ట్ డబుల్ చేస్తాము, తప్పకుండా మైనర్ మేజర్ ఇరిగేషన్స్ అన్నింటిని కూడా పటిష్టపరుస్తాం అన్నది ఇంకొక వాగ్దానం చేస్తాం. దానికి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, సింగూరును మళ్ళీ నిజామాబాద్ జిల్లాకు డెడికేటెడ్గా చేయడం కావచ్చు, ఇప్పుడు SRSP పునరుజ్జీవం పథకం కింద ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ పనులు కావచ్చు, ఈ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ప్యాకేజ్ 21 కావచ్చు, అట్లానే మిషన్ కాకతీయలో బాగు చేసుకున్నటువంటి చెరువులు కావచ్చు, వీటన్నిటి వల్ల నిజామాబాద్ జిల్లా మొత్తంలో, నిజామాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తంలో కూడా లిటరలీ డబుల్ అవుతుందండి సాగుకు సంబంధించిన భూమి. సో నేను చేసిన 3వ ప్రామిస్ అది. 4వ ప్రామిస్ ఏంటంటే పసుపు బోర్డు సాధించుకుంటాం అని చెప్పడం జరిగింది. దాంట్లో మొన్న మీరు చూసారు ఒక మేజర్ ముందడుగు పడింది. పసుపు బోర్డు ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వలేము, కానీ స్పెషల్ టర్మరిక్ సెల్ ఒకటి పెడతామని చెప్పి కామర్స్ మినిస్ట్రీ నుంచి మాట ఇచ్చారు. కాబట్టి ఇంకా ప్రయత్నం వదలను, బోర్డుకు రావాలన్నది ఇంకా కూడా నా యొక్క ఇది. కాకపోతే దాంట్లో మాత్రం ఒక మంచి ముందడుగు పడింది. సో ఈ విధంగా నేను చేసినటువంటి 4 ప్రామిసెస్లో మాత్రం యాజ్ అన్ ఎంపీగా నేను చేసింది మాత్రం జరిగింది. సో ఓవరాల్ ఆ గుడ్ విల్ అంతా కూడా పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కవిత గారు, మీరు ఒక్కసారి గమనిస్తే మనకి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఎంతో అంత ఖర్చు పెడితే పరిష్కారం అయిపోయే సమస్య అది. కానీ అక్కడ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో పిల్లనివ్వటానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అకాలమైన వార్ధక్యం వచ్చి 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలే వ్రింకులై ఇదైపోతూ ఉన్నారు.
మరోవైపు ఏజెన్సీ ఏరియాలో ఒకసారి మలేరియా స్ప్రెడ్ అయిందంటే కనీసం 1000-1500 మంది చనిపోయింది మలేరియా అక్కడి నుంచి పోవటం లేదు. ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చి, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, ఇంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత కూడా ఇటువంటి సమస్యల్ని రాజకీయ పార్టీలు ఎందుకు అడ్రస్ చేయట్లేదు? అంటే ఇదివరకు ఫ్లోరోసిస్కి సంబంధించి మీరు చూసినట్టయితే అండి, మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఓ పక్క నల్గొండ, కొన్ని పార్ట్స్ ఆఫ్ మహబూబ్ నగర్, ఆ తర్వాత ప్రకాశం జిల్లా కనిగిరి, ఈ ప్రాంతాల్లో బాగా ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో మేము ఎప్పుడైతే ఫైట్ చేస్తూ ఉన్నామో తెలంగాణ మూమెంట్, ఆ టైంలో కూడా మేము చూస్తే ఏంటంటే అన్ని చోట్ల ఫిల్టర్స్ పెడుతున్నాం అని పెట్టారు, ఇంక్లూడింగ్ ప్రకాశం అన్ని చోట్ల పెట్టారు, కానీ ఏది పనిచేసేది కాదు సరిగ్గా. సో మేము దానికి బాగా కొట్లాడేవాళ్ళం. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే సర్ఫేస్ వాటర్ రావాలి, అప్పటి వరకు ఇది అవ్వదు. ఎందుకంటే ఈవెన్ పంట పండించేటటువంటి నీళ్లు కూడా, ఇరిగేటెడ్ వాటర్ ఏదైతే అక్కడ రైతులు పండిస్తున్నారో అది కూడా ఫ్లోరోసిసే ఉండేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పంటలు కూడా తినడానికి యోగ్యంగా ఉండవు అని చెప్పి గట్టిగా కొట్లాడాం. దానికి తగ్గట్టుగానే ఇవాళ మీరు చూసినట్టయితే 2 అంశాలు. ఒకటి మిషన్ భగీరథ, దాంతో మంచినీళ్ళు అన్నది ప్రయారిటీగా భువనగిరి, ఆర్లేరు మేజర్గా ప్రభావితమైనటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా చేయడం జరిగిందండి. వాటి మీద కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పంట పొలాలకు సంబంధించి ఇరిగేషన్ వాటర్ కూడా ఆ ప్రాంతాల్లో చాలా ప్రయారిటీగా తీసుకొని ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎల్బిసి బ్యాక్ కెనాల్ ఏదైతే ఉందో, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో, దాన్ని ఆల్మోస్ట్ మర్చిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ మనం టేకప్ చేసి పనిచేయడం కావచ్చు, డిండి చేయడం కావచ్చు, వీటితోనే ఆ ప్రాంతాల్లో చాలా పర్టికులర్గా ఇరిగేషన్ విషయంలో కూడా హెల్ప్ జరిగింది. వ్యవసాయం నుంచి వ్యామోగామి వరకు మహిళలు అనేక రంగాల్లో దూసుకొస్తున్నారు. కానీ రాజకీయ రంగంలో మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు అన్న పరిస్థితి మనకు అక్కడక్కడ వినపడుతూనే ఉంది. మిగతా రంగాల్లో వచ్చినంత పెద్ద ఎత్తుగా రాజకీయ రంగంలో మహిళలు రావటం లేదు. కారణం ఏంటి? అంటే ఇది అక్కడక్కడ కాదండి, వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. నేను కామన్వెల్త్ విమెన్ పార్లమెంటరీ మెంబర్గా కూడా ఉన్నాను. అంటే దేశ విదేశాల్లో చూస్తే అమెరికా లాంటి దేశంలో ఇక్కడంటే పోనీ లిటరసీ రేటు తక్కువ ఉంది కాబట్టి ఇబ్బందులు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం కోసం, అమెరికాలో 100% అమ్మాయిలు చదువుకుని ఉన్నారు, 100% అబ్బాయిలు చదువుకుంటున్నారు. కానీ మీరు మళ్ళీ పార్లమెంటు, అసెంబ్లీ ఈ ప్లేసెస్కి వచ్చేసరికి రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది అమ్మాయిలకి. అదే కొన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, అక్కడ అబవ్ యావరేజ్ 80-90% విమెన్ రిప్రజెంటేషన్ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. అంటే మరి ఎక్కడ మార్పు అంటే కల్చరల్ డిఫరెన్సెసా, లిటరసీ డిఫరెన్సా, నిజంగా అర్థం కాని పరిస్థితి అండి. చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా విమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంది. 5% ఉన్న దేశాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. అందులో మన దేశం ఒకటి 6% మాత్రమే. ఇవాళ 543 మంది ఎంపీలు ఉంటే 60 మంది మేము ఉంటాం. అంటే వెరీ 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 లెస్. జస్ట్ ఒక అకాడమిక్ పర్పస్ కోసం చెప్పి, మెన్కేమో 23-24లో వాళ్ళ కెరీర్ పీక్ వెళ్ళిపోద్దండి. విమెన్కేమో రివర్స్ ఉంటుంది. 23-24 వచ్చే టైంకి పిల్లలు పుట్టి, కుటుంబ బాధ్యతలు పెరిగి, అది రాజకీయాలే కాదు, వాళ్ళు ఈవెన్ కార్పొరేట్లో పనిచేసే లేడీస్ కూడా ఒక 2-3 ఇయర్స్ ఆగి బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ 30 తర్వాత విమెన్ కెరీర్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఒకసారి మొదలై మళ్ళీ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. సో సాధారణంగా మనం చూస్తే విమెన్ ఎవరైనా 30-35 పైనటువంటి వాళ్ళే చాలా యాక్టివ్గా పొలిటికల్గా వచ్చేటటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. రెండు అన్డౌటెడ్లీ పురుషాధిక్యత అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ఇక్కడ ఒక చోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నది. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ఉన్నది. ఇంకా దానిలో పెద్దగా ప్రత్యేకించి నేను చెప్పడానికి ఏం లేదు. కాకపోతే రిజర్వేషన్ బిల్ ఏదైతే విమెన్కి అని చెప్తా ఉన్నారో, అది ఒకవేళ వస్తే, ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది తీసుకొస్తామని చెప్పి, అది ఒకవేళ వస్తే కూడా డైరెక్ట్ విమెన్ రిజర్వేషన్ కాకుండా పార్టీలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. మీ పార్టీలో ఇంత శాతం విమెన్ రిజర్వేషన్ ఇవ్వండి అంటే గెలిచే సీట్లలో విమెన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ సీట్లు విమెన్కి రిజర్వేషన్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నిజామాబాద్ పార్లమెంట్ విమెన్ రిజర్వేషన్ చేశారనుకోండి, నేను నా ఎదురుగా ఇంకొక లేడీతో కొట్లాడాలి. సో మా ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. అట్లా కాకుండా ఇవాళ నేను మొన్న గెలిచింది లేడీ మీద కాదు కదా, అట్లా కాకుండా ఎక్కడైనా ఇవ్వచ్చు మీరు, కానీ ఇంత శాతం ఇవ్వండి అని పార్టీలకు ఫ్రీడమ్ ఇస్తే గెలిచేటటువంటి క్యాండిడేట్స్, గెలిచేటటువంటి లేడీస్ ఎక్కువ అవుతారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మంచి స్టెప్ ఏంటంటే, జిహెచ్ఎంసీలో కూడా 50% రిజర్వ్ చేశారు. సో ఇవాళ వాస్తవానికి మోర్ విమెన్ కార్పొరేటర్స్ ఉన్నారు, మోర్ దెన్ 75. 150లో 75%, 75 మందికి పైబడే విమెన్ కార్పొరేటర్స్ ఉన్నారు. ఆ తర్వాత మార్కెట్ కమిటీస్లో ముఖ్యమంత్రి గారు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో కూడా ఏమైందంటే, అంతకుముందు రైతులకు సంబంధించి ఏదున్నా మెన్నే డీల్ చేసేవారు. ఇవాళ చాలా మంది మార్కెట్ కమిటీ చైర్మన్స్ మా దగ్గర ఉమెన్ ఉన్నారు, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారండి. మంచి లీడర్షిప్ కూడా డెవలప్ అవుతుంది. సో ఆ క్షేత్రస్థాయిలో డెవలప్ అయ్యే లీడర్షిప్పే రేపు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా
వాళ్ళు మారితే చాలా బాగుంటుంది, ఎందుకంటే అందరికీ పనికొస్తుంది. ఎప్పుడైనా నాన్నగారు చెప్పారా మంత్రివర్గంలో ఒక విమెన్ తీసుకోవాలని? నాన్నగారికి చెప్పే స్థాయి ఉంటుందండి నాకు. నాన్నగారి దగ్గర ఓన్లీ రిక్వెస్టింగే, ఓన్లీ మనం ఇట్లా అనుకుంటున్నారు అందరూ, ఇదేమన్నా మనం చేయగలుగుతాం అని చెప్పడం తప్పితే ఆయనకి చెప్పేంత సీన్ ఎవరికి లేదండి. డెఫినెట్ కుటుంబ సభ్యులుగా ఎప్పుడైనా కోపడతారా? అయ్యో బాగా. మీరంటే బాగా వీక్నెస్ అంట. ఏదన్నా మాట కవిత గారితో మాట చెప్పిస్తే ఆయన వింటారు అని చెప్పేసి ఒక బయట అనుకుంటూ ఉంటారు. ఆడపిల్లకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి కొద్దిగా, అన్నయ్య కన్నా ఒక మాట మేబీ ఎప్పుడన్నా ఒకసారి చెప్పగలుగుతానేమో. కాకపోతే చాలా స్ట్రిక్ట్ బాస్ అండి మా నాన్నగారు, భయంకరమైన బాస్, అసలు తట్టుకోలేము అనమాట. కాబట్టి మన లిమిట్లో మనం ఉండాల్సిందే. మన పర్ఫార్మెన్స్ మాత్రం ఆయన 100 చెప్తే 1000% చేయాలి. చేసిన తర్వాత కూడా మనకు తిట్లు పడవు అన్న గ్యారెంటీ ఏం లేదు. సో గ్యారెంటీగా తిట్లు అందరికీ పడతాయి. నిజామాబాద్ ఎంపీగా మీ పెర్ఫార్మెన్స్ బాగుంది బాగాలేదని ఎప్పుడన్నా అన్నారా? నాన్నగారండి అనలేదు, కానీ నాతో ఏమన్నారంటే నిజామాబాద్లో జిల్లా మొత్తం గెలిచామండి మేము లాస్ట్ టైం, 9 of 9 గెలిచాం మేము. ఈసారి అన్ని గెలుస్తారా అన్నారు. అన్ని గెలుస్తాం అన్న అంటే లేదు లేదు ఛాలెంజ్ నీకు, అన్నీ గెలవాలి అది ఇది అని అట్లా సరదాగా ఉంటుంది, కానీ ఎప్పుడు బాగుంది బాగాలేదు అట్లా అయితే రేట్ చేయలేదండి. కాకపోతే ఆయన మొహమాటం లేకుండా ప్రతి ఒక్కరి మీద సర్వే తెప్పించుకుంటారు. నేనైనా రామన్నైనా ఎవరైనా సరే అందరి మీద తెప్పించుకుంటారు. సో లోటుపాట్లు ఉంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా సరి చేస్తారు. కానీ బాగా కోపం వచ్చినప్పుడు హరీష్ కానీ మీరు కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా దగ్గర పోరంటగా? నేను వెళ్తా అండి, కాకపోతే ఎందుకు కోపం వచ్చింది అన్న దాన్ని బట్టి అసలు అది చేయగలుగుతామా లేదా అన్నది తర్వాత విషయం. కానీ నేను ఒకదాన్ని ఆ మాత్రం కొద్దిగా ధైర్యంగా కోపాన్ని తట్టుకొని అయితే నిలబడతారు. ఆ తర్వాత పనిచేస్తారు చేయరు అన్నది సెకండరీ ఇష్యూ. కాకపోతే ఒక్కటేంటంటే ఎన్నోసార్లు అవుట్ ఆఫ్ ఈ 10 yearsలో నేను నాన్నని చూసింది, ఆయన తీసుకున్నటువంటి డెసిషనే కరెక్ట్ ఉంటుంది. తర్వాత ఎవరైనా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్టీలో ఎవరో వాళ్ళు గోలబెట్టి ఏదైనా దాన్ని అటు ఇటు చేసినా అప్పుడల్లా బ్యాడ్ రిజల్టే వచ్చింది. సో నాకు పర్సనల్గా ఏంటంటే మా నాన్న అంటే హీరో. చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఆయన పుట్టినరోజు అయితే నేను చాక్లెట్లు పంచుకుంటూ తిరిగేదాన్ని ఎప్పుడు అంతే, ఫస్ట్ నుంచి నాకు అది అలవాటు అనమాట. నాన్న బర్త్డే అంటే నాకు స్పెషల్ డే అనమాట. సో ఆ హీరో వర్షిప్లో ఏంటంటే నేను మా నాన్నేదని చెప్పారంటే ఇంక ఇది కరెక్టే, ఇంక ఇది ఇంతే అన్నది నా మైండ్లో ఉంటుంది అనమాట. సో నా బిలీఫ్ ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏది చెప్తే అదే 100% కరెక్ట్. బాగా మమ్మల్ని మమ్మల్ని ఎంత స్ట్రిక్ట్ గా పెంచారో వాళ్ళని అంత ప్యాంపర్ చేస్తారు. మేము అదే కులుకుంటా ఉంటాం అన్నాడు. మాతో అయితే టైమే స్పెండ్ చేయలేదు, మాతోనేమో ఇంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళనేమో బడికి పోకపోయినా ఏముందిలే ఒక రోజు పోతే ఏమవుతుంది, ఇట్లా వాళ్ళు వెనకేసుకొస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని బాగా ప్యాంపర్ చేసి చెడగొడతా ఉంటారు. పిల్లలు మేమే కంప్లైంట్ చేస్తుంటారా? శుభ్రంగా నా మీద అన్నయ్య మీద ఏమైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి తాతయ్యకి చెప్పుకుంటారు. వాళ్ళకి బాగా ఫ్రీడమ్ ఉంటుంది, పిల్లలందరికీ చాలా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతో. కవిత గారు, ముఖ్యంగా ఎంపీగా అయ్యారు మీరు, విపరీతంగా తిరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా 7 కాన్స్టిట్యున్సీస్ మీ లోక్సభ పరిధిలో ఉంటాయి. మెన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి తిరగటంలో. ఇక్కడ పొలిటీషియన్ జాబు 24 hours, 7x24 364x24 నడుస్తూ ఉండాలి. దీన్ని ఎలా కోపప్ చేస్తారు? అంటే నేను చాలా మోడర్న్ ఉమెన్ అండి, వెరీ వెరీ మోడర్న్. నేను చక్కగా కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ 1 month ahead ఉంటుంది నా షెడ్యూల్. అంటే విమెన్గా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ నీ భర్తతో నీ కమ్యూనికేషన్ బాగుండి, ఫ్యామిలీలో నువ్వు కమ్యూనికేషన్ బాగుంటే, భర్తకు సంబంధించిన ఫ్యామిలీ, పిల్లలు, అత్తమామ, వీళ్ళతో నీ కమ్యూనికేషన్ బాగుంటే అంతకు మించిన సపోర్ట్ ప్రపంచంలో ఏది ఉండదండి. అంటే ఇంకెవరితోనూ కొట్లాడచ్చు. నేను ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళానంటే మాత్రం రాక్షసులా పనిచేస్తాను. అందులో మళ్ళీ కాంప్రమైజ్ ఉంటుంది. పిల్లలకు ముందే చెప్తాను, ఏదో ఈ 4 days వెళ్ళిపోతున్నాను, నేను కాన్షియన్సీలో ఉంటాను, 5 days ఢిల్లీలో ఉంటున్నాను, ఇది షెడ్యూల్. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ, ఎందుకంటే దే నో మై షెడ్యూల్ డే టు డే. ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది అనుకోండి, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వన్స్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, నో కాంప్రమైజ్, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ ఉంటుంది. బట్ పిల్లలకి ఇచ్చిన టైం ఉంటే మాత్రం మళ్ళీ అందులో కూడా కాంప్రమైజ్. అప్పుడు ఫోన్ ఎత్తని వచ్చినా కూడా అప్పుడు కమ్యూనికేషన్ అంటూ ఉండదు. అది మా వాళ్ళందరికీ కూడా తెలుసు, టీంకి అందరికి కూడా. సో నాకు మంచి టీం ఉందండి, సపోర్ట్. అందరు యంగ్స్టర్స్ బాగా చదువుకున్న వాళ్ళు, ఇంకో పక్క ఫ్యామిలీ సపోర్ట్, మా ఆడబిడ్డ కానీ మా మరిది కానీ అందరూ, మా అత్త మామ వాళ్ళ సపోర్ట్. సరే నాన్న ఎట్లాగుండానే ఉన్నారు కాబట్టి బాగుంటుందండి. ఓన్లీ టైం స్కెడ్యూల్ చేసుకుంటే చాలండి, ఏదైనా చేయొచ్చు, అంత కష్టమేం కాదు. కానీ ఏ కార్యక్రమంలో మీ వారు కనిపించరు, మీరు ఒక్కడే కనపడతా ఉంటారు.
కొన్ని శుభకార్యాల్లో కూడా మీరు ఒక్కరే వచ్చి వెళ్తూ ఉంటారు. ఏంది వారికి అసలు ఇంట్రెస్ట్ లేదా పాలిటిక్స్ పట్ల? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత దూరం ఉంటే అంత దూరం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనే అప్పుడప్పుడు పూజలు ఉంటే తీసుకెళ్తాను, రండి మీరు కూడా ఉండాలి, బాగుండదు అని. కానీ ఈ డజంట్ లైక్ ద అటెన్షన్, కెమెరాలు, ఫోటోలు, మళ్ళీ తెల్లారి సోషల్ మీడియా. ఎక్కడ మన పేపర్లో కూడా ఎక్కడ కనపడరు, అస్సలు టెలివిజన్స్లో ఎక్కడ. కానీ చాలా అంటే బ్యాక్ బోన్ అండి, బ్యాక్ బోన్ కనపడదు కదా. ఆయన లేకపోతే మాత్రం నేనేం చేయలేను, అందులో మళ్ళీ అనుమానం లేదు. మరొకసారి రాజకీయానికి వస్తే చాలా చోట్ల ఇప్పుడు మీరు కూడా గమనించుంటారు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో, అదే ప్రభుత్వం పార్టీ కనుక అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, వేరే పార్టీలు కనుకుంటే వాళ్ళ పట్ల వివక్ష చూపుతున్నారు అని ఉంటుంది. దీని మూలంగా ది కోఆపరేటివ్ ఫెడరలిజం ఏదైతే ఉందో ఇది ఒక ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళిపోతూ ఉందన్న విమర్శలు ఈ మధ్య చాలా తరచుగా వినపడుతున్నాయి. అన్డౌటెడ్లీ అండి, అన్డౌటెడ్లీ కోఆపరేటివ్ ఫెడరలిజం అని పేరుకు చెప్పడమే తప్పితే అంత పెద్ద ఎత్తున ఫాలో అయింది అయితే మనం ఎక్కడ చూడలేదు. దానికి బెస్ట్ ఉదాహరణ తెలంగాణనే కదండి. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటే ఆంధ్రాలో వాళ్ళు పొలిటికల్ అలయన్స్లో ఉన్నారు, తెలంగాణలో లేరు. సో ఏ పని అడిగినా ఆంధ్రాకి చకచక జరిగింది, తెలంగాణకు మాత్రం చేయకుండా ఆపారు. దానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ సరే మేము కొట్లాడి తెచ్చుకోవడంతో కొన్ని పనులు వచ్చాయి. కాకపోతే బీజేపీ రాష్ట్రాల్లో ఎంతైతే పనిచేశారో మిగతా రాష్ట్రాల్లో అంత పని చేయలేనిది అన్నది మాత్రం వాస్తవం అండి. అంటే అది బీజేపీ అనే కాదు, అంతకుముందు కాంగ్రెస్ ఉంటే వాళ్ళు అలాగే చేశారు, ఇప్పుడు వీళ్ళు అలాగే చేస్తున్నారు. కానీ ట్రెండ్ పోవాలంటే మాత్రం లోకల్ పార్టీస్, స్థానికంగా ఉండేటటువంటి పార్టీలు మాత్రం చాలా బలపడాలి. ఇక్కడ లీడర్ స్ట్రాంగ్గా ఉంటే కేంద్రం కూడా మన మాట వింటుంది, అందులో మాత్రం అనుమానం లేదు. మీరు ఒకసారి చూస్తే కేంద్రం రాష్ట్రం పరిస్థితి అలానే ఉంది. రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టినట్టుగా మిగతా దాని మీద పెట్టడం లేదు అన్న విమర్శ కూడా ఉంది. కేవలం నియోజకవర్గాన్ని కాపాడుకుంటే రాజకీయంలో ఎన్నాళ్ళైనా సర్వైవ్ కావచ్చు అన్న ఒక ఇది వినపడుతూ ఉంది. దానికేం సమాధానం చెప్తారు? ఈ ట్రెండ్ను కేసీఆర్ గారు చాలా రోజుల క్రితమే బద్దలు కొట్టేశారండి. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క జగిత్యాల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాన్నగారు కరీంనగర్ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అడిగారు అన్నమాట, ఇది ఒక బ్రిడ్జ్ ఉంది అని. అంతకుముందు మేము కూడా అడిగాము చాలాసార్లు, ఆ బ్రిడ్జ్ కావాలి. వెంటనే ఇచ్చేశారు కేసీఆర్ గారు. అంటే అక్కడి ప్రజలు తెలంగాణ వాళ్ళు కదా, అక్కడ ప్రజాప్రతినిధి వేరే పార్టీ అయి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి అక్కడ ప్రజలు మన వాళ్ళు, వాళ్ళ అవసరాలు ఉన్నాయని చెప్పి వారు ఇచ్చారు. ఇస్తూనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది మొత్తం మినిస్టర్స్ అందరికి కూడా. పైగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఎమ్మెల్యేలకు ఒక ఫండ్ ఇస్తారు, 3 కోట్ల రూపాయలు. అందులో ఒక సగం జిల్లా మంత్రి దగ్గర పెట్టేవాళ్ళు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట. ఒక సగం మాత్రం ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఎవరున్నా సరే, ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే వారి కాన్స్టిట్యున్సీలో కూడా 3 crores మన ప్రభుత్వమే వారికి ఇస్తుంది, వారు ప్రజలకు ఇస్తారు. అంటే ఆ డిఫరెన్స్ అన్నది చూడడం కేసీఆర్ గారు ఆపేసి చాలా రోజులైందండి. దానికి తగ్గట్టుగానే మంత్రివర్గంలో ఉండేటటువంటి మా మంత్రివర్యులందరూ కూడా అట్లానే పారదర్శకంగా ఉన్నారని నేను భావిస్తాను. కానీ చాలా ఎంపీ లాట్స్లో కానీ ఎమ్మెల్యే నిధుల్లో కానీ పనులు ఇచ్చి పర్సంటేజెస్ తీసుకుంటున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది దేశవ్యాప్తంగా ఉందండి ఒక విమర్శ. అది దానికి తక్షణ సొల్యూషన్ అంటూ ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం తప్పితే చేయగలిగేది ఏం లేదు. కాకపోతే మాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే, బాగా కనిపించే పనులు, అంటే కమ్యూనిటీ కంట్రోల్లో జరిగే పనులకు ఇచ్చినట్టయితే అవినీతి శాతం ఉండదు. సపోజ్ ఏదైనా ఊరికి సంబంధించిన ఎవరైనా డెవలప్మెంట్ వర్క్ అడిగారు అనుకోండి, ఊరందరినీ కూర్చోబెట్టి ఆ ఎంపీ లాట్స్ ఇస్తే అందులో అవినీతి జరిగే ఆస్కారం ఉండదు. ఎందుకంటే అందరు చేస్తారు. ఇండిపెండెంట్గా ఎవరికో ఇవ్వాలి, కార్యకర్తకి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినప్పుడు అందులో ఏం జరుగుతుందో మనకు నాలెడ్జ్ ఉండదు. అంటే ఎంపీలు ఏదో కావాలని చేస్తారో, ఎమ్మెల్యేలు కావాలని చేస్తారో అన్నదానికన్నా మీ నాలెడ్జ్ లేకుండా కింద ఏం జరుగుతుందో కూడా చాలాసార్లు తెలిసేటటువంటి ఆస్కారం ఉండదు. సో దాన్ని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు మాకు నేర్పించిన సూత్రం ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, అందరిని పిలిచారు, కమ్యూనిటీకి పిలిచి ఇదిగో మీకు ఇది ఇస్తున్నాం అని పబ్లిక్గా అనౌన్స్ చేయండి. సో ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు అడిగితే, అవును గ్రామస్తులు అందరూ అడిగారు కాబట్టి ఇది ఇస్తున్నాం అని చెప్తాను. సో దే నో ఈ పనికి ఇంత పని ఎంపీ గారు ఇచ్చారు అని. ఇంకా అందులో అవినీతి ఎక్కడ జరుగుతుందండి? సో అట్లా తగ్గించవచ్చు, లేదని నేను చెప్పనండి. ఎందుకంటే కరప్షన్ ప్రతి చోట భారతదేశ వ్యాప్తంగా ఉంది, జీరో అని నేను చెప్పను. కానీ మ్యాక్సిమం అరెస్ట్ చేసే ప్రయత్నం మాత్రం మేము చేసామండి, దాంట్లో సక్సెస్ఫుల్ కూడా అయ్యాం. పార్లమెంట్ సభ్యురాలిగా మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సంఘటన ఏది? బాగా నిరాశకు గురి చేసిన సంఘటన ఏది? అత్యంత సంతృప్తికరమైన సంఘటన మాత్రం నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ కోసం దాదాపు ఒక 50 సార్లు తిరిగి ఉంటానండి నేను. సదానంద గౌడ్ గారు అప్పుడు మినిస్టర్ ఉండే, ఆయనకి ఇంకా నన్ను చూడగానే విసుగొచ్చేదనమాట, ఈ పిల్ల మళ్ళీ వచ్చింది రైల్వే లైన్ పట్టుకొని. అన్ని సార్లు తిరిగాను. తిరిగితే వారు లక్కీగా ఏం చేశారంటే అండి, ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ రైల్వేస్, ఆ టాప్ 20 లిస్ట్లో నిజామాబాద్ పెద్దపల్లి లైన్ పెట్టేశారు. అంటే ఆయన మన పార్టీ కాదు, మనకు అంతకుముందు తెలీదు, పైగా చాలా సీనియర్, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు, కేవలం వెంటపడ్డందుకే ఆయన పెట్టారు ప్రయారిటీలు. పెట్టిన వెంటనే ఆయన మారిపోయారు రైల్వే మినిస్టర్గా.
నేను షాక్ అనమాట. ఈయనకి ఇన్నిసార్లు చెప్పాము, ఈయన మారిపోయాడు రైల్వే మినిస్టర్గా, అసలు ఈ పని అవుతుందా అవ్వదా అని నాకు షాక్. కానీ లక్కీగా ఆ ప్రయారిటీ లిస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందట. సో నెక్స్ట్ మంత్రి గారు సురేష్ ప్రభు గారు వచ్చిన వెంటనే ఫండ్స్ ఇచ్చేశారు దానికి. కాబట్టి సాఫీగా అది క్లియర్ అయిపోయింది. సో చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అప్పుడు. ఎందుకంటే ఇది మేజర్ ప్రామిస్, 20 ఏళ్లలో అవ్వనటువంటి పని అయింది అని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిరాశకు గురైనటువంటి విషయం ఏంటంటే ఆల్మోస్ట్ మొన్నటి సెషన్లో 15 days అనుకుంటా అండి రిజర్వేషన్స్ పైన రోజు గొడవనే. అంటే ఎంత బాధ వేసేది అంటే ఇన్ని రోజుల నుంచి ప్లకార్డులు పట్టుకొని గొడవ పెడుతుంటే ఒక హోంమంత్రి గారు పిలిచి అడగరు, ప్రధానమంత్రి గారు పిలిచి అడగరు, ఇంతమంది ఎంపీలు నిలబడి హంగామా చేస్తుంటే అంటే వేర్ ఈస్ ద బేసిక్ డీసెన్సీ హెస్ గాన్ అని కొద్దిగా అంటే బాధ అనిపించింది. నార్మల్గా ఆరోపణలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? భయమేం లేదండి, ఆరోపణలు వస్తుంటాయి. దానిలో మనం తప్పు చేస్తేనేమో భయం ఉంటుంది, తప్పు చేసే క్వశ్చనే లేదు. ఒకటి కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తో వచ్చాను కాబట్టి ఆయన పేరు చెడగొట్టకుండా మాత్రం ఉండాలన్నది బాగా బలంగా అనుకుని వచ్చాను. కమ్ వాట్ మే, ఆయన పేరు చెడగొట్టకూడదు, దానికి నువ్వేం చేస్తావు చెయ్యి, ఇంకా నీ పరిధిలో ఏం చేయగలుగుతావు చెయ్యి. సో నేను తప్పు చేసే క్వశ్చనే లేదండి, కాబట్టి నాకు భయం లేదు. కేసీఆర్ గారు వారసులుగా కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఎవరిని చూడొచ్చు? ప్రజలు నిర్ణయించాలండి. అది మనం వీళ్ళు వాళ్ళు అని డెమోక్రసీలో చెప్పకూడదు. మా పార్టీలో మాత్రం మేమందరం మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారు చక్కగా మమ్మల్ని లీడ్ చేయాలి లైఫ్ టైం అనే కోరుకుంటాం, అంతకుమించి ఇంకొక ఆలోచన లేదు. కవిత గారిని వచ్చే శాసనసభ ఎన్నికల్లో శాసనసభకి ఎన్నిక మంత్రివర్గంలో చూడొచ్చా? నేను ఇందాక మీకు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీలో పర్సనల్ ఎజెండాస్ ఉండవండి. ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద పార్టీ అండ్ జస్ట్ సైనికుల్లాగా ఫాలో అవ్వడమే. అంతకుమించి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడ ఉండు, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి, ఇటువంటి పర్సనల్ ఎజెండాకి తావులేదండి. సో వాట్ ఎవర్ పార్టీ డిసైడ్స్ వి విల్ ఆల్ ఫాలో. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయము, కాంగ్రెస్ గెలుపు తథ్యం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రకటనలు చేస్తున్నారండి. మేము రిపీటెడ్గా వారిని ఛాలెంజ్ చేసాం. నాన్నగారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రజెంటేషన్ ఇస్తాను, ఇది కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చెప్పారు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాలేదు మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి. అసెంబ్లీ లోపల రాలేదు, బయట రాలేదు. బయట వేరే ఆయన ఎవరో ప్రజెంటేషన్ చేశాడు, అది వేరే విషయం. అండ్ లోపల మాత్రం ఇంతవరకు రాలేదు. వారికి రిపీటెడ్గా అసెంబ్లీలో అవకాశాలు ఇచ్చినా కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పొచ్చు కదా ఏం జరుగుతున్నాయని. మీరు నిజంగా ఇప్పుడు బయటకు వచ్చి 100 చెప్తున్నారు ఆయన, కానీ ఒక్కసారి కూడా డీటెయిల్గా ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే మాత్రం మళ్ళీ రిప్లై రాదు. నిరుద్యోగ భృతి ఇస్తా అంటారు. అసలు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చెప్పయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం అంటే ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు చెప్పేవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒకటి అనడానికి చెప్పడం తప్పితే, అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కనీసం దీనికన్నా నేను ఎట్లా బెటర్గా చేస్తాను ఒక మాట చెప్పాలి కదా, లేదంటే ఇంకా ఏం చేస్తా అని చెప్పాలి. ఆ రెండు కూడా ఇవాళ ప్రతిపక్షం చెప్పట్లేదు. సో ఒక విజన్లెస్ ప్రతిపక్షాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరండి. అంత విజనరీ లీడర్ ఉండి దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు ఉంటే ఆయన వదులుకుంటారని నేను అనుకోను. కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వ పటిమ మీద ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో కూడా 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మాత్రం బలంగా చెప్పగలుగుతాం. ఫ్యామిలీ మొత్తం అందరూ కలుస్తారు ఇప్పుడు నాన్నగారితో పాటు? కలుస్తాం. నాన్నకు చాలా ఇష్టం దసరా అయితే, స్పెషలీ అందరు రావాలి అంటారు. ఏ పండుగ అయినా కూడా వెళ్తాం. లైక్ మా యానివర్సరీ ఉంటే తప్పకుండా నేను మా ఆయన వెళ్ళి కలిసి వస్తాం. పిల్లల బర్త్డే ఉంటే తప్పకుండా తీసుకెళ్ళి, అత్తమ్మ మామయ్యనైనా అమ్మ నాన్నైనా కంపల్సరీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే. నా పెద్ద కొడుకు ప్రతి బర్త్డేకి కంపల్సరీ ఇంట్లో పూజ చేస్తామండి. నాన్న కూడా ఆల్మోస్ట్ ఒక్క ఇయర్ కూడా మిస్ చేయలేదు, ప్రతి సంవత్సరం వచ్చారు. సో అట్లా వచ్చినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు, ఇటు అత్తమ్మ వాళ్ళు అటు వాళ్ళందరూ ఉంటారు. సో అందరం కూడా కలుస్తాం. పిల్లలు ఏం చదువుతున్నారు కవిత గారు? నా పెద్ద కొడుకు ఇప్పుడు 10th వచ్చాడండి, చిన్న అబ్బాయి ఇప్పుడు 6th వచ్చాడు. సో 10th అనేసరికి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. పిల్లలు రాజకీయాల గురించి అడుగుతారు ఎప్పుడన్నా? అడుగుతారండి, బాగా డీటెయిల్డ్గా డిస్కషన్స్ జరుగుతాయి. వాళ్ళకు ఈ మధ్య స్కూల్స్లో ఏంటంటే ఈ మోడల్ యునైటెడ్ నేషన్స్ అని పెడతారు. సో దాంట్లో రెండిట్లో మా ఇద్దరు పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో వరల్డ్ పాలిటిక్స్ కానీ, ఇష్యూస్ కానీ, పీపుల్స్ ఇష్యూస్ కానీ చాలా డీప్గా డిస్కషన్స్ జరుగుతాయి. హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ కానీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. సో వాళ్ళకి బాగా ఇష్టం. సో వీ కీప్ టాకింగ్ అబౌట్. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది అన్న విమర్శలు వస్తూ ఉంటాయి, దీన్ని ఎట్లా ఫీల్ అవుతారు? కుటుంబాన్ని ప్రజలు ఎన్నుకున్నారండి. అంటే మేమందరం కూడా డిఫరెంట్ దశల్లో రాజకీయాల్లోకి వచ్చాం. నాన్నగారు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ తర్వాత రామన్న మొన్న ఇది 3rd term. నేను అనుకోకుండా వచ్చాను, అంతేగాని ఏదో రావాలని ప్లాన్ చేసుకొని కుటుంబం అంతా రావడం అన్నది జరగలేదు. 1. 2, మూమెంట్ టైంలో కూడా కుటుంబం అంతా కూడా యాక్టివ్గా పనిచేసామండి. అప్పుడు కూడా అన్నారు, ఎందుకు మియా బీవి అన్నావు, పిల్లలు ఎందుకు వచ్చారు, ఇదేంటి అదేంటి అన్నారు. కానీ అప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఇంతగా ఎవరు విమర్శించలే. ఇవాళ అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా ఓన్లీ పదవుల కోసం వచ్చారు అనుకుంటున్నారు.
అంటే అందరూ అంటే ప్రతిపక్ష నాయకులు నేను చెప్పేది. ప్రజలు అట్లా అనుకోలేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. నన్ను పార్లమెంట్కి పంపారు, నన్ను అసెంబ్లీకి పంపారు. సో రేపటి నాడు కూడా ప్రజలు అట్లా అనుకోకుండా వారికి కావాల్సిన పని చేస్తూనే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ వారి హృదయాల్లో ఉండిపోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. మీకు ఎంటర్టైన్మెంట్ ఏమిటి? ఇప్పుడు సినిమాలు పోవటం కానీ ఎక్కడన్నా బయట ప్లేసెస్ పోవటం కానీ జరుగుద్దా? ఫ్యామిలీ, పిల్లలండి మెయిన్గా. ఇంగ్లీష్ సినిమాలు వస్తే పిల్లలతో థియేటర్కి వెళ్తాను, ఎందుకంటే అవి ఇంట్లో చూడ్డానికి ఉండదు. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు అయితే అప్పుడప్పుడు ఇంట్లో పెట్టుకొని చూస్తాం. పిల్లలతో స్పెండ్ చేసే టైంలో ఇంకా వాళ్ళు ఏది చేయమంటే అది, వాళ్ళే పెద్ద ఎంటర్టైన్మెంట్. వాళ్ళ కోసం ఇంకే వాళ్ళు ఏది అడిగితే అది చేస్తుంటాం అనమాట. సో చాలా వింత వింత పనులు, మనం ఇదివరకు ఎప్పుడు చూడని పనులు కూడా వాళ్ళు అడుగుతుంటారు, వాళ్ళ కోసం చేస్తూ ఉంటాం. అది కాకుండా అంటే మా తోటి కోడలు, ఆడబిడ్డ, మా వదిన, రామన్న వైఫ్, మేమందరము మా సర్కిల్ లేడీస్ అంతా కూడా కలుస్తూ ఉంటాం. సో అట్లా కూడా అమ్మ అందరితో టైం స్పెండ్ చేస్తాం. కానీ సోషల్ మీడియా దాదాపుగా మానవ సంబంధాలని బాగా దెబ్బకొడుతుంది అన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే సోషల్ మీడియా అవసరం అండి. ఫస్ట్ థింగ్ ఎందుకు అవసరం అంటే ఎక్కడ ఏ మూల జరిగినా కూడా మనకు తెలియాలి ఒకటి. రెండవది అసలు వీకెస్ట్ ఆఫ్ ద వీక్కి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈటీవీలో స్పేస్ ఉండదు కదండి. ప్రతి ఒక్కరు చెప్పే వాయిస్ ఈటీవీలో రాదు. ఆ వాయిస్ని సోషల్ మీడియా చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతుంది. ఎంత పేదవాడైనా చిన్న కష్టం ఉంటే ఒక మెసేజ్ పెట్టి ఫేస్బుక్లో పెడితే లక్షలాది మంది వాళ్ళు చూస్తున్నారు, ఆ సమస్య ఏంటన్నది అర్థమవుతుంది. అట్లా సామాన్యుడిని ఎంపవర్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియా ఉండాల్సిందే. మనము ఎంత టైం సోషల్ మీడియా మీద స్పెండ్ చేస్తాం అన్నది ఎఫెక్టివ్గా తగ్గించుకోవాలి తప్పితే సోషల్ మీడియానే ఉండకూడదు అన్నది నేను ఒప్పుకోను. నేను చాలా బలంగా సోషల్ మీడియా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇంకా చాలా మందికి వాయిస్ ఇవ్వాలి, ఇంకా చాలా అంశాలను తెరపైకి తీసుకురావాలని బలంగా నమ్మేటటువంటి వ్యక్తులు నేను ఒకదాన్ని. మీ ఆశయాలకి అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈటీవీ వీక్షకులతో మీ అనుభవాలు పంచుకున్నందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.